వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. హాయ్ ఆల్, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఈ లాస్ట్ వీడియోలో సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ఎలిమినేషన్ మెథడ్ గురించి చెప్పుకుందాము. ప్రాబ్లం చూడండి. ది రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons ఈజ్ 9:7. అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క నెల శాలరీ వచ్చేసి 9:7గా ఉంది. అండ్ రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్, వాళ్ళ ఖర్చులు వచ్చేసి 4:3గా ఉంది. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజెస్ టు సేవ్ 2000, అంటే నెలకు 2000 ఆదా చేస్తున్నారు. ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంత చెప్పాలి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, లెట్ ఇన్కమ్ ఆఫ్ 2 persons, ఏమి ఇచ్చాడు అండి, ఇన్కమ్ ఇద్దరిది 9:7గా ఉంది. ఇద్దరు ఇన్కమ్ వాళ్ళి అంటే 9x అండ్ 7x. వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఎంత ఉందండి, 4:3గా ఉంది. అంటే 4y అండ్ 3y. చూడండి, వీటిని ఈక్వేషన్స్గా రాసుకుందాము. 9x మైనస్ 4y ఈక్వల్స్ టు 2000, 7x మైనస్ 3y ఈక్వల్స్ టు 2000. ఈక్వేషన్ 1, 2. చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ 3. ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేయాలి. అండ్ ఈక్వేషన్ 2ని 4తో మల్టిప్లై చేయాలి. చూడండి, ఈ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 9x మైనస్ 4y ఈక్వల్స్ టు 2000, 4 ఇంటూ 7x మైనస్ 3y ఈక్వల్స్ టు 2000. అంటే ఈ టోటల్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలండి, దీన్ని 3తో, ఈ ఈక్వేషన్ 4తో. చూడండి, 3 9 27x, 3 ఇంటూ మైనస్ 4y మైనస్ 12y ఈక్వల్స్ టు 3 ఇంటూ 2000 6000, 4 ఇంటూ 7 28x మైనస్ 4 ఇంటూ 3 మైనస్ 12y ఈక్వల్స్ టు 4 ఇంటూ 2 8000. చూడండి, ప్లస్ 12y మైనస్ 12y క్యాన్సల్. ఇక్కడ అంటే ఇక్కడ ఏం లేదంటే పాజిటివ్ వాల్యూ ఉన్నట్టు కదండి, మనం నెగిటివ్ పెట్టుకోవాలి. ఇక్కడ నెగిటివ్ వాల్యూ అంటే మనం పాజిటివ్ వాల్యూ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ వాల్యూ అనేది దీనికి వస్తుంది. చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, ఈ వాల్యూ అనేది పాజిటివ్ అవుతుంది. సో ఇలా క్యాన్సిల్ చేసేసి ఈ 2 ప్లస్ 12y మైనస్ 12y క్యాన్సిల్ అండి. చూడండి, మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 2000, ఎక్స్ ఈక్వల్స్ టు 2000. ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ వాళ్ళ ఏమనుకున్నామండి, మనం ఇన్కమ్ అనుకున్నాం కదా, వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 2000 వచ్చింది. చూడండి, ఎక్స్ వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూటింగ్ ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, 9 ఇంటూ 2000 మైనస్ 4y ఈక్వల్స్ టు 2000, 4y ఈక్వల్స్ టు 9 ఇంటూ 2 18,000 మైనస్ 2000 ఈక్వల్స్ టు 4y ఈక్వల్స్ టు 16,000, y ఈక్వల్స్ టు 4000. అంటే ఎక్స్ పర్సన్ యొక్క అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. చూడండి, ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. కాబట్టి వాళ్ళ రాబడి ఎంత, వాళ్ళ ఖర్చు ఎంత చూద్దాము. 9x అంటే ఫస్ట్ రేషియోస్ కనుక్కుందాం. 9:7 ఇచ్చాడు కదండి. 9 ఇంటూ 2000 18,000, 7 ఇంటూ 2000 14,000. వాళ్ళకి 9:7 రేషియో, వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 18,000 14,000 ఉందండి. వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఎక్స్పెండిచర్ 4y 3y, 4 ఇంటూ 4000, 3 ఇంటూ 4000 16,000 12,000. చూడండి, బోత్ పర్సన్స్ ఇన్కమ్ ఈజ్ 9x అండ్ 7x. అంటే ఒకరికి 18,000, ఒకరికి 14,000 వచ్చింది. ఎక్స్పెండిచర్స్ చూడండి, ఒకరికి 4y 3y 16,000 వచ్చింది, 12,000 వచ్చింది. మొత్తం వీళ్ళకి చూడండి 18,000 అయితే వీళ్ళ ఎక్స్పెండిచర్ 16,000, వీళ్ళది 14,000 అయితే వీళ్ళది 12,000. ఇద్దరికి 2,000 అనేది మంత్లీ సేవ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని బట్టి మనం అనుకున్న ఇచ్చిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యే లేదో చూసుకొని ఒకసారి ప్రాబ్లమ్ని ఒకసారి అనలైజ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అండి. సెకండ్ ప్రాబ్లం చూడండి. 5 years ago, Noori was thrice as old as Sonu. 10 years later,
Noori will be twice as old as Sonu. How old are Noori and Sonu? చూడండి, నూరి ఏజ్ ఎక్స్ అనుకుందాము, సోను ఏజ్ వై అనుకుందాం. లెట్ ఓకే, చూడండి 5 years ఎగో అంటే 5 years ఎగో అంటే నూరి ఏజ్ ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ -5 ఎగో అంటే మైనస్ చేయాలండి, ఎక్స్ -5. నెక్స్ట్ చూడండి, నూరి వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను అంటే సోను ఏజ్ కన్నా నూరి ఏజ్ 3 times ఉంది. సో చూడండి 3 × y - 5. ఓకే, ఈక్వేషన్ 1 వచ్చిందా. చూడండి x - 5 - 3y + 15 = 0. ఓకే, x - 3y + 10 = 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ చూద్దాం. చూడండి 10 years later అంటే x + 10 ఏం చెప్తుంది. నెక్స్ట్ కండిషను నూరి విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. సోను కన్నా సోను ఏజ్కి 2 times 2 × y + 10. ఈ ఈక్వేషన్ 3. చూడండి x + 10 = 2y + 20, x - 2y - 20 + 10 = 0, x - 2y - 10 = 0. చూడండి ఈక్వేషన్ని 2 and 4 ఈక్వేషన్ని ఎలిమినేషన్ చేద్దాం. చూడండి x - 3y = -10, x - 2y = 10 బై చూడండి +x - x క్యాన్సల్, -3y + 2y - y = -20, y = 20. y ఈజ్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2. y సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి x - 3 × 20 + 10 = 0, x = 60 - 10, x = 50. అంటే నూరి ఏజ్ ప్రెజెంట్ 50, సోను ఏజ్ 20. ఓకే, ప్రాబ్లమ్ని ఒకసారి 1కి 2 సార్లు చదవండి. చదివిన తర్వాత ప్రాబ్లమ్ని ఈక్వేషన్ అనలైజ్ చేసుకోండి. ఈక్వేషన్ అనలైజ్ చేసిన తర్వాత ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ది సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 9. ఆల్సో 9 times దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద నెంబర్. అబ్టైన్ ద రివర్సింగ్ ది ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. ఫైండ్ ద నెంబర్. ఏమంటున్నాడు, 2-digit నెంబర్ అంటున్నాడు. 2-digit నెంబర్ అంటే స్టార్టింగ్ విత్ 10 కదండి. అంటే ఇది టెన్స్ ప్లేస్, ఇది యూనిట్స్ ప్లేస్, మీన్స్ వన్స్ ప్లేస్ కదా. చూడండి ఏమంటున్నారు అంటే అప్పుడు టెన్స్ ప్లేస్ ఎక్స్ అనుకుందాం, యూనిట్స్ ప్లేస్ వై అనుకుందాం. ఓకే, ఎక్స్ ప్లస్ వై = 9 అంటే 2-digit ఒక టోటల్ 9 అంటున్నాడు సమ్. అంటే ఎక్స్ ప్లస్ వై = 9. ఇది ఈక్వేషన్ 1. చూడండి లెట్ ఇంకొకటి ఏం చెప్తున్నారు, 10 అంటే 2-digit నెంబర్ 10x + y. ఓకే, ఇది ఎలా అంటే చూడండి, అంటే ఇక్కడ 10x వాడు ఏం చెప్పాడు, 2-digit అని చెప్పాడు. 2-digit కాబట్టి మనము ఈ ఎక్స్ని 10x అనుకున్నాం ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇంకొక నెంబర్ని y అనుకున్నాం కదా. సో ఇచ్చిన ఈక్వేషన్కి ఇది ఇంకొక ఈక్వేషన్ అండి. చూడండి ఇప్పుడు కొంచెం చూడండి ఇక్కడ థర్డ్ ప్రాబ్లం, ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 9. ఆల్సో 9 times దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద నెంబర్. అబ్టైన్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ డిజిట్స్. ఫైండ్ ద నెంబర్. చూడండి నెంబర్ ఏం చేయమంటున్నాడు, ఒకటి నెంబరు సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2-digit నెంబర్ ఈజ్ 9. 2-digit నెంబర్ యొక్క సమ్ వచ్చేసి 9 అంటున్నాడు. అంటే ఎక్స్ + వై = 9 అంటే 2 digits. ఓకే, చూడండి అండ్
9 times this number is twice the number. అంటే ఇక్కడ 10 డిజిట్ ఇచ్చాడు కదండి. అంటే 10 డిజిట్ మనం ఎలా అనుకుంటాము, 2 డిజిట్ నెంబర్ అని చెప్పాడు. 2 డిజిట్ నెంబర్ చెప్పాడు కాబట్టి 2 అనేది అంటే 2 నెంబర్స్ అంటే 2 డిజిట్ స్టార్ట్ అయ్యేది 10 నుంచే కదా. సో 10x ప్లస్ వై. చూడండి 10x ప్లస్ వై. ఓకే, ఇది ఏమంటున్నాడు, 9 టైమ్స్ అంటున్నాడు. ఓకే, 9 టైమ్స్ దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ అప్టైన్డ్. అంటే మనకి మనం ఏమనుకున్నాం ఫస్ట్, లెట్ నెంబర్ ఇది అనుకున్నాం కదా 10x ప్లస్ వై అని. 10x ప్లస్ వై 2 టైమ్స్. ఓకే, ఈక్వల్స్ టు 2 ఇంటూ రివర్స్లో అంటే ఇక్కడ ఏమొచ్చింది 10x ప్లస్ వై కదా, ఇప్పుడు x ప్లస్ 10y. చూడండి ఈక్వేషన్ ఇది కదా. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 90x ప్లస్ 9y మైనస్ 2x మైనస్ 20y ఈక్వల్స్ టు 0. చూడండి 90x మైనస్ 2x 88x 9y మైనస్ 20y మైనస్ 11y ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ 1 and 2. x ప్లస్ y ఈక్వల్స్ టు 9, 88x మైనస్ 11y ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ 3ని మల్టిప్లై విత్ 11 అంటే 11తో మల్టిప్లై చేయాలండి ఈక్వేషన్ 3ని. అంటే 11x ప్లస్ 11y ఈక్వల్స్ టు 99, 88x మైనస్ 11y ఈక్వల్స్ టు 0. 11y మైనస్ 11y క్యాన్సిల్ కదా. 99x ఈక్వల్స్ టు 99, x ఈక్వల్స్ టు 1. x వాల్యూ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ప్లస్ y ఈక్వల్స్ టు 9, y ఈక్వల్స్ టు 9 మైనస్ 1, y ఈక్వల్స్ టు 8. ఇప్పుడు చూడండి రివర్స్ నెంబర్ x ప్లస్ 10y, 1 ప్లస్ 10 ఇంటూ 8 ఈక్వల్స్ టు 1 ప్లస్ 80 ఈక్వల్స్ టు 81. ఇప్పుడు చూడండి ఒరిజినల్ నెంబర్ 10x ప్లస్ y ఈక్వల్స్ టు 18. ది నెంబర్ ఈజ్ 18. మనం ఫైండ్ చేయాల్సిన నెంబర్ 18. ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఒకసారి అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తాను. చూడండి సమ్ ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 2 డిజిట్స్ యొక్క సమ్ అంటే ఎక్స్ ప్లస్ వై కదా. టోటల్ ఎంత ఇచ్చాడు, 9 అంటున్నాడు. ఇంకొకటి చూడండి, మనము 2 డిజిట్ అని అనుకున్నాం కదా. 2 డిజిట్స్ అప్పుడు 2 డిజిట్ అనే నెంబర్ స్టార్ట్ అయ్యేది 10 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 10 అందుకు మనం అనుకున్న ప్రకారం 10x ప్లస్ వై అది ఎంత ఉంది అంటున్నాడు, 9 టైమ్స్ అంటున్నాడు. ఈక్వల్స్ టు ఇంకొకటి ఏం చెప్తున్నాడు, ట్వైస్ ద నెంబర్ అంటే మనకు ఫస్ట్ అప్టైన్ అయిన నెంబరు రివర్స్ చేసి అంటే x ప్లస్ 10y అది ఎంత ఉంది అంటున్నాడు, 2 టైమ్స్ అంటున్నాడు. అంటే ట్వైస్ ది నెంబర్ అప్టైన్డ్ బై ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. ఓకే, 2 టైమ్స్. చూడండి ఈక్వేషన్ ఈజీగా అర్థమయ్యేలాగా చూసుకోండి, అది అర్థమైన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, అర్థమవుతుంది. అందుకే 1కి 2 టైమ్స్ ఆ ఈక్వేషన్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. అర్థం కాకుంటే కమెంట్లో చెప్పండి, నేను మళ్ళీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. మీరు అర్థం కాలేదని చెప్పేసి ఫీల్ అవ్వద్దు. మీరు ఏ టాపిక్ అర్థం కాలేదు, ఏ ప్రాబ్లం అర్థం కాలేదో నాకు మెన్షన్ చేయండి, అంటే ప్రాబ్లం మెన్షన్ చేయండి. ఆ వీడియోలో ఉండే ప్రాబ్లమ్ని నాకు అంటే ప్రాబ్లం నెంబర్ కానీ లేదు అంటే ప్రాబ్లం కానీ పెట్టండి. నేను ఆ ప్రాబ్లమ్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe, like, comment, share, subscribe.